హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈ రోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పే కన్నా ముందు అసలు జనరేషన్ అనేది ఎలా మారిపోయిందంటే, ఒకప్పుడు అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఆడే మనం ఇప్పుడు ఇండోర్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నాం. ఒకప్పుడు గ్రౌండ్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం మనం, ఇప్పుడు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్తో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. ఇలా రియల్ వరల్డ్కి దూరంగా ఆర్టిఫిషియల్ వరల్డ్కి చాలా దగ్గరగా బతుకుతున్న మనందరికీ కరెక్ట్గా కనెక్ట్ అయ్యే ఒక మంచి స్టోరీతో మే 19న డెడ్ పిక్సెల్స్ అనే ఒక వెబ్ సిరీస్తో మన ముందుకు రాబోతున్నారు. సో మరి సిరీస్లో యాక్ట్ చేసిన నిహారిక గారు, అక్షయ్ గారు, భావన గారు మనతో ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి ఈ సిరీస్ గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ ఎవ్రీవన్. హాయ్. సో ఫస్ట్ అంటే ఆన్లైన్ గేమ్ ఆడుతున్న మీ అందరినీ ఆఫ్లైన్కి ఇక్కడ తీసుకొచ్చేసాం. థ్యాంక్ యూ. మచ్ నీడెడ్. ఓకే, సో సిరీస్లో కూడా కలిసే అవకాశం ఉందా లేదా? మేమా ఒకళ్ళనొకళ్ళ ఈయన కొంచెం ఆడతారు అనుకుంటే. చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అంటే మా క్యారెక్టర్స్ ప్రకారం భావన ప్లేస్ ఐషు, తను ఒకటి ఆడదు గేమ్. మేము నలుగురం ఆడతాం అనమాట. కొంతమంది నేను అక్షయ్ అయితే కలిసాం, మీరు చూసే ట్రైలర్ లో కదా. కానీ మేము ఇంకా ట్రైలర్ లో ఉంది బ్రో, ఎక్స్పీ పాయింట్స్ కోసం పెళ్లి చేసుకుంటారు గేమ్ క్యారెక్టర్స్. సో అదే ఒక్క 1-2 క్యారెక్టర్స్ ని కలవము, అది ఎవరు అనేది వి కాంట్ రివీల్. బట్ కొంతమందిని కలుస్తాం, కొంతమందిని కలవం. గ్రేట్. సో అంటే గేమ్స్ ఆడుతున్న వాళ్ళందరినీ ఇప్పుడైతే పేరెంట్స్ కిడ్స్ అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటి కిడ్స్ అందరికి మీరు ఎందుకు పేరెంట్ అయిపోయారు? అవ్వాల్సి వచ్చింది. అదే షీ డిడ్ంట్ సైన్ అప్ ఫర్ ఇట్, బట్ హ్యాడ్ నో చాయిస్. ఇది యాక్టింగ్ కాబట్టి సైన్ చేయాల్సి వచ్చింది, లేదంటే నిజంగా అయితే సైన్ చేయండి దీనికి, ఈ డీల్ కి. సో నిజంగా పేరెంట్ లాగే రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరినీ గైడ్ చేస్తూ ఉంటారా సిరీస్ అంతా? అంటే మ్యానిపులేట్ కూడా చేయడానికి ట్రై చేస్తుంది. ఒక ఎపిసోడ్ లో షీ ట్రైస్ టు మ్యానిపులేట్ us out of the game. నో, దీంట్లో ఎక్కడ రిస్ట్రిక్ట్ మ్యానిపులేట్ ఎక్కడ చేయను, కానీ కాకపోతే నా లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ వీళ్ళతో కంట ఈ సిరీస్ లో. సో ఐ పోర్ట్రే మై ఓన్ లైఫ్ స్టైల్. చూడండి, బయటికి రండి, వై డోంట్ యు ట్రై వాట్ ఐమ్ ట్రైయింగ్. నా లైఫ్ ఇలా ఉంది, ఏం చేస్తారు గేముల్లో, రండి తిరగండి బయట. మాకు మా లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. ఆ ఎపిసోడ్ లో మ్యానిపులేట్ కాదా? విచ్ వన్? ఏ ఎపిసోడ్? నిహారిక గారు మాకు చూపించండి మ్యానిపులేట్ చేసే. లైక్ 2-3 days more. ఓకే. సో అక్షయ్ గారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది సిరీస్ లో? ఐమ్ ప్లేయింగ్ భార్గవ్ బ్రో. దీనిలో ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ కొంచెం సంఖ్యగా ఉంటాడు అనమాట. ఇప్పుడు మనకు సొసైటీలో చాలా రెగ్యులర్ పీపుల్ మధ్యలో ఒక ఆడ్ వన్ క్యారెక్టర్ కనిపిస్తుంది కదా, వాడి వాళ్ళు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, బట్ బయట వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్ వాడి గురించి అనమాట. మనం చాలా సినిమాలో చూస్తాం, వాడి క్యారెక్టర్ ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది, గేమ్ అనేసి అసలు ఇంట్రెస్టింగ్ ఏముంటుంది, ఇలా లైఫ్ అనిపిస్తుంది. ఇది మెయిన్ ఇంకా డీటెయిల్ వర్షన్ ఆఫ్ హిమ్. ఓకే. ఆ క్లాస్ రూమ్లో ఉండే ఆ డిఫరెంట్ క్రేజీ గైస్, అంత ఎక్కువ గేమింగ్లో ఉండే వాళ్ళ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో చూపిస్తారు అన్నమాట. గ్రేట్. సో నిహారిక గారు, అంటే మనకి రియల్ లైఫ్లో కూడా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, గేమ్స్ ఆడుతుంటారు, బట్ ఒక్కడు మాత్రం మోటివేట్ చేస్తూ ఉంటారు, రెండరా గేమ్ ఆడతాం ఫాస్ట్గా. సో ఈ సిరీస్లో ఎవరు దట్ అలా మోటివేట్ చేసి మిమ్మల్ని అందరినీ ఎడిక్ట్ చేసిన ఆ పర్సన్? ఇద్దరు, భార్గవ్ ఇంకా గాయత్రి. వి మోటివేట్ ఈచ్ అదర్. ఓకే. కానీ మేము ఏమంటారు, మొత్తంకి సత్యనాశ్ చేసింది అయితే రోనక్ క్యారెక్టర్. కరెక్ట్. ప్రశాంతంగా ఆఫీస్ లో చిల్ అవుతూ ఉంటాడు, క్యూట్ గా అలా నడుచుకుంటూ. దారాదా నువ్వు అంత హ్యాపీగా ఉండవు, నాకు నచ్చలేదు రా గేమ్ లోకి. సో అయితే ఈ డ్యూయల్ స్టోరీలోకి ట్రయాంగిల్ స్టోరీగా మార్చింది మీరే అంటారు. నాకు ఇది ఉందని తెలియదు కాబట్టి నేను తీసుకురావాల్సి వచ్చింది. ఓకే. సో అంటే మెయిన్గా అక్షయ్ గారి క్యారెక్టర్ కాకుండా, అంటే ఆయన భార్గవ్ క్యారెక్టర్ కాకుండా, సో గాయత్రి క్యారెక్టర్ కూడా రియల్ లైఫ్కి మీకు చాలా డిఫరెన్స్ ఉండేలా కనబడుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు స్మైల్ చేస్తూనే ఉంటారు బయట ఎక్కడ చూసినా, బట్ ఇందులో మాత్రం కొంచెం బోల్డ్ గా కానీ లేకపోతే కొంచెం ఆరోగ్యంగా ఇలా కనబడుతుంది. అదే తను చెప్పినట్టు యాక్చువల్ గా ఐ థింక్ గాయత్రి ఈజ్ ఆల్సో వెరీ సంకీ. ఇట్లా దట్స్ వన్ థింగ్. అంటే మోస్ట్ ఎవ్రీ ఎపిసోడ్లో నేను చూసింది ఏంటంటే, దాని తప్పు ఐశ్వర్య ఎక్కువ చెప్తుంది, తప్పు ఇది చేసావు అంటే నేను తప్ప, నేను కాదు అని చెప్పి, అంటే దాని లోపల తెలుసు, బట్ షీ చాలా ఈగో అనమాట తను తప్పు ఒప్పుకోవడానికి. అది కూడా కాకుండా అసలు నవ్వదు. నీకు ఎందుకు సార్ నవ్వదు అని నేను నరేసినప్పుడు కూడా, సార్ కొంచెం నవ్వచ్చు, నో అది నవ్వదు, దానికి నవ్వడానికి రీజన్స్ లేవు లైఫ్ లో అంటారు. ఏంటి సార్? సో ద ఓన్లీ టైమ్ షీ స్మైల్స్ ఆర్ లాఫ్స్ ఈజ్ వెన్ సంథింగ్ నైస్ హ్యాపెన్స్ ఇన్ ద గేమ్. గేమ్ లో ఏదైనా మంచిగా అవుతేనే నవ్వుతుంది. అదే సెలబ్రేషన్. అదే సెలబ్రేషన్. రియల్ లైఫ్ లో ఏం అవ్వాల్సిన అవసరం లేదు, గేమ్ లో ఏదైనా మంచిదైనా చేస్తే అది ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే. సో మెయిన్ గా ఈ గేమ్ లో హైయెస్ట్ విన్నర్ కానీ లేకపోతే హై స్కోరర్ ఎవరు అంటారు గేమ్ ఆడుతున్న ప్రాసెస్ లో? గాయత్రి కాదు బ్రో, నేనే
నేను కదా సరే నువ్వే అసలు గాయత్రి నువ్వు సచ్ అది చెప్పండి అచ్చా, మాకు అచ్చా, అవే వింగే, కావాలి. వింగే, వింగే. మాకు అవే కావాలి. మింగేసా లేదు నథింగ్ ఆల్మోస్ట్ Great. అది కూడా ఎందుకు నా మీద కోపంతో టీమ్ బ్రో టీమ్ యాజ్ ఎ టీమ్ గా అందరు గెలుస్తారు. అంటే ప్రతి గేమ్ ఇప్పుడు ఒక 3-4 పీపుల్ టీమ్ లాగా ఆడతారు కదా ఆన్లైన్ గేమ్స్ లో, అలాగా వీళ్ళు నలుగురు ఒక టీం అన్నమాట. Okay. రూల్స్ లేకుండా మధ్యలో అట్టిపండ్లోకి వచ్చి ఆడి మమ్మల్ని అందరినీ అదోలు చేస్తుంది. వైవార్ష నో వైవార్ష ప్లేస్ వెరీ వెల్. ప్రొఫెషనల్ రోషన్ సాయి రానక్. ఓకే. సో అంటే ఈ గేమ్ లో ప్రో ప్లేయర్ ఎవరు, నూబ్ ఎవరు మెయిన్ గా? నూబ్ సాయి రానక్. ఓకే. ప్రో ప్లేయర్స్ గాయత్రి Pro and Bhargav, player, yeah. 3 of them they are very good at it. యా చాలా ఫుల్ ఇట్లా ప్రొఫెషనల్ గేమింగ్ 24 hours కూర్చొని ఆడమని ఆడేస్తారు బ్రో. కరెక్ట్. సో మెయిన్ గా వీళ్ళందరికైతే యూత్ బాగా కనెక్ట్ అవుతారని మాకు అర్థమవుతుంది. సో మీకు ఎందుకో ఫ్యామిలీ ఆడియన్స్ కరెక్ట్ గా చెప్తున్నారు, వినంటారా ఇప్పటికైనా వినంటారా అతను చెప్పింది అలా అనుకుంటాం. నో ఏంటి అంటే యూత్ అయినా సరే యూత్ లో కూడా 2 సెగ్మెంట్స్ ఉంటారు. కొంతమంది గేమ్స్ అంటే చాలా ఇష్టం, కొంతమంది బయట అవుట్డోర్ గేమ్స్ చాలా ఇష్టం, కరియర్ చాలా డ్రివెన్ ఉంటారు. దే ఆర్ 2 types. జస్ట్ బికాస్ దే ఆర్ యూత్ డజంట్ మీన్ వీడియో గేమ్స్ మీద ఉంటారు అని. ఐ డెంట్ గ్రో అప్ నీకు యూత్ లో ఫాలోయింగ్ వస్తుంది ఓకేనా? హ్యాపీ అను. బట్ ఐ నీడ్ టు డూ జస్టిస్ టు మై రోల్. యా చేసావు. యూత్ ఫాలోయింగ్ నాకు అక్కర్లేదు. సో ఇప్పుడు నేనైతే చిన్నప్పుడు చిన్న పడేదాన్ని, కానీ వెన్ ఐ గ్రూ అప్ వీడియో గేమ్స్ అంత ఏం లేదు నా పర్సనల్ లైఫ్లోనే. అలాంటప్పుడు పీపుల్ ఆర్ దేర్ నాలా కూడా. సో దాంట్లో కూడా కనెక్షన్ ఉంటుంది. ఇంకా కాకపోతే కొంచెం పేరెంట్స్ ఎక్కువ కనెక్ట్ అయిపోతారు, అరే ఇలా ఉండాలిరా మీరు అసలు చూడండి అంత సార్టెడ్ ఉంది అంటే. మనకి బేసికలీ వీ హ్యావ్ దీస్ టైమ్ గ్రాఫ్స్ కదా, 22 కల్లా మనకి పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్, 25 కల్లా పర్ఫెక్ట్ జాబ్, 27 కల్లా మ్యారేజ్, 30 కల్లా కిడ్స్. సో ఐ ఫాల్ ఇన్ టు దట్ కేటగిరీ దీంట్లో. అండ్ దీస్ ఆర్ ఆల్ ఐశ్వర్య. నేను కాదు. బాలీవుడ్ ఫిల్మ్స్ లో ఒక లైన్ ఉంటుంది కదా బ్రో, శర్మాజీ కా బేటా ऐसा रहता ना, देख के सीख लो శర్మాజీ కా బేటీ. అలాంటి క్యారెక్టర్. సో మెయిన్గా అక్షయ్ గారు అంటే మా డైరెక్టర్ని అడగలుకుంటే పాప ఆయన లేరు కాబట్టి, సో బ్యాటిల్ ఆఫ్ థ్రోన్స్ అంటే ఆ గేమ్ని ఎందుకంటే క్లాష్ ఆఫ్ క్లాన్స్ నుంచి ఏదైనా రెఫరెన్స్గా తీసుకుని దాన్ని డిజైన్ చేయడం జరిగిందా? సో అంటే కొంచెం రీసెంట్గా ఆ విధంగానే కనబడుతుంది మాకు బ్యాటిల్ ఆఫ్ థ్రోన్స్ ఆ గేమ్ చూస్తుంటే. ఐ థింక్ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ గేమ్స్. ఈ కింగ్డమ్స్ ఇవన్నీ కట్టి బట్టలు ఉంటారు, ఊర్లో అందరు జనాలు ఉంటారు, కానీ వాళ్ళ అటైర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా. ఓకే. ఐ థింక్ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ థింగ్. అంటే ఒక పర్టికులర్ గేమ్ అని యాక్చువల్గా గేమ్ కూడా లేదు. టు బి రియలీ ఫ్రాంక్ ఇంగ్లీష్ లో అదే గేమ్ యూజ్ చేస్తారు బ్రో, మేము కూడా అదే గేమ్ యూజ్ చేస్తాం. ఇది కరెక్ట్ ఆన్సర్. జెన్యూన్ అని గూగుల్లో కొడితే భార్గవ్ అక్షయ్ ఫేస్ నేను ఇందాక హిందీ అన్నా ఇంగ్లీష్ అన్నా? ఏంటి డైలాగా ఇంగ్లీష్ అన్నా. ఇంగ్లీష్ అన్నారు లేదు, మళ్ళీ కట్ చేసి చెప్తాను. లేదు అక్కడ కూడా ఐ థింక్ దేర్ ఆల్సో దే హ్యావ్ లైక్ క్లాష్ అలా కూడా ఉండుంటది కదా, అందుకని అక్కడి నుంచి ఇన్స్పైర్ అయి చేశారు. బట్ దెన్ యా ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ ఆన్లైన్ గేమ్స్ టుగెదర్. లైవ్స్ ఎక్స్ట్రా లైవ్స్ ఉంటాయి, కొన్ని కలెక్ట్ చేసుకుంటే పైసలు వస్తాయి అట్లా. మోస్ట్ ఇంటరాక్టివ్ ఉంటుంది అది. ఇంటరాక్టివ్ ఉంటే అక్కడ వాళ్ళ ప్రపంచం అంతా ఇంట్రెస్టింగ్ అవుతుంది. అండ్ ఆల్సో బ్రో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ అది, ఇప్పుడు నార్మల్గా గేమింగ్ అన్నాక మనం ఇప్పుడు హెడ్సెట్లో పెట్టుకొని మాట్లాడుతుంటాం. నేను ఒక లొకేషన్లో ఉంటే హర్ష వేరే లొకేషన్లో ఉంటాడు, డిఫరెంట్ లొకేషన్స్. ఇప్పుడు ఎప్పుడైతే మనం మాట్లాడుతుంటామో నీకు కాన్వర్సేషన్ రియల్ వరల్డ్లో అంటే సిరీస్లో రియల్ వరల్డ్లో స్టార్ట్ అయ్యి స్క్రీన్ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. సో ఇట్స్ లైక్ వీళ్ళ రియల్ వరల్డ్లో సంబంధం లేకుండా ఉన్న పీపుల్ అందరూ ఆల్ టుగెదర్ ఒక దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు. అక్కడ కంఫర్టబుల్గా అదే టాక్ లైక్ సంబంధం లేకుండా వాడి లైఫ్ వీడి లైఫ్ ఎవరు సంబంధం లేకుండా వాళ్ళకు కొత్త లైఫ్ క్రియేట్ చేసుకుని అక్కడ దర్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్. ఫ్రాంక్లీ ఐ థింక్ 3rd 4th ఎపిసోడ్ దాకా మేము ఇంత క్లోజ్ అయినా కూడా మాకు హర్ష జాబ్ ఏంటి తను ఏం చేస్తుంటాడో అసలు తెలీదు. మళ్ళీ వాళ్ళు ఇయర్స్ నుంచి గేమ్స్ ఆడుతుంటారు, ఇయర్స్ నుంచి గేమ్స్ ఆడుతూ అసలు వాడు ఏం చేస్తాడు కదా ఏం చేస్తాడు అలా ఉంటుంది అనమాట. గ్రేట్. సో ఆర్టిఫిషియల్ వరల్డ్ నుంచి స్టార్ట్ అయ్యి రియల్ వరల్డ్ వరకు ఈ స్టోరీ మొత్తం తెలుస్తుంటుంది. సో ఈ మొత్తం స్టోరీకి డెడ్ పిక్సెల్స్ అనేది ఎంతవరకు యాప్ట్ అవబోతుంది ఆడియన్స్ చూసినప్పుడు? ఆడియన్స్ చూసినప్పుడు సి ఎంటర్టైన్మెంట్ వైజ్ I feel like everyone will like the characters. Gayatri అన్న క్యారెక్టర్, హర్ష అన్న ఆనంద్ అన్న క్యారెక్టర్, భార్గవ్, ఐషు అండ్ రోషన్, అన్ని క్యారెక్టర్స్ నచ్చుతాయి. నాకు తెలిసి నేను లీస్ట్ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ యాజ్ అన్ ఆడియన్స్ ఫర్ మీ ఇట్స్ రోషన్, బికాస్ చాలా దద్ది. అంత దద్ది క్యారెక్టర్స్ నాకు రియల్ అది నాకు అది నిజంగా దట్స్ వన్ మోస్ట్ కామన్ థింగ్ విత్ గాయత్రి, నిహారిక. నాకు కొంచెం స్లోగా ప్రాసెస్ చేసుకునే వాళ్ళు చాలా చిరాకు అనమాట. లైక్ ఏదైనా ఒకసారి చెప్తే ఎక్కించుకో అంటే ఏంటి నాకు అర్థం కాల, అలా కొంచెం ఒక 5 seconds స్లోలు ఉంటారు కదా, ఐ కాంట్. ఇతను రానక్ క్యారెక్టర్ ఒక 30 seconds స్లో
ఎవడ్రా ఈడు ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు, చూడ్డానికి బాగున్నాడు అన్న ఒక రీజన్ తోటి వీడు ఉన్నాడు వదిలేస్తున్నా. వదిలేస్తున్నా కానీ ఇట్స్ ఎగ్జాక్ట్లీ హౌ గాయత్రి ఫీల్స్ ఫర్ మీ ఆల్సో. అంత స్లోగా ఉంటే సేమ్. సో ఆ ఒక్క రానక్ క్యారెక్టర్ తోటి కాన్వర్సేషన్స్ ఉన్నప్పుడు విషయంలో మాత్రం ఐ థింక్ ఐ యాక్టెడ్ లెస్ ఇలాంటి ఇరిటేషన్ లో, బికాస్ ఐ naturally get very irritated. భార్గవ్ హ్యాపీ ఉంటాడు బ్రో ఇలాంటి ఇంకొచ్చా చెప్పవా సో నాకు ఇక్కడ అర్థమైంది, అంటే మీరైతే ఇక్కడ హ్యాపీగానే ఉన్నారు, బట్ స్టోరీలో మాత్రం మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతుంటారు, ఎందుకంటే మిమ్మల్ని గాయత్రి చూడకుండా వెళ్ళిపోతుంటది ప్రతిసారి కూడా. అంతే బ్రో ఆయన బాగా ఇది చేస్తున్నారు ఆల్రెడీ చూసే. సో ఓకే, ఒక మంచి అంటే మీరు లీక్ వచ్చిందా లేదు, ఏదైనా బయటకి ఏమైనా ఫైల్ వచ్చిందా నాకు అర్థం ఆయన కాదు. జస్ట్ వేస్తున్నారు, మీరు ఇలా ఓపెన్ అయిపోతున్నారు కదా, he's asking such good questions. లేదు. సో మీరు మీమ్ను బాగా పాపులర్ అదే ఫాలో అవుతారని ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. సో గాయత్రి క్యారెక్టర్ మిమ్మల్ని అలా పట్టించుకోలేనప్పుడు, సో మీకు ఒక రియల్ లైఫ్ లో మీరు చెప్పాలనుకుంటే ఒక మీమ్ లో ఉంటుంది నాకు కూడా ఏదో రోజు ఉంటుంది. అది కాదు, సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. సర్లే గ్రేట్. సో బావలే గారు అంటే మెయిన్ గా గాయత్రి గారిని ఎక్కువ మ్యానిపులేట్ చేస్తూ ఎక్కువ గైడ్ చేస్తున్నట్టు మాకు అనిపించింది ట్రైలర్ లో. సో వీళ్ళతో కూడా ఏదైనా కనెక్షన్ ఉంటుందా? నాకు అంటే మిగతా హర్ష గారితో కానీ సాయి రోనక్తో గారితో కానీ నాకు అసలు ఉండదు లైక్ సీన్, ఎందుకంటే ఆన్లైన్ ప్లేయర్స్ వీళ్ళు ఆన్లైన్లో ఆడుకుంటారు. కానీ భార్గవ్ తోటి కొంచెం కనెక్షన్ ఉంటుంది, ఎందుకంటే మన పాపను చూడడానికి అప్పుడప్పుడు లైక్ తిరుగుతాడు వస్తాడు. ఇది అంటే మేమిద్దరం ఆన్లైన్ లో ఫ్రెండ్స్, నేను ఐషు అపార్ట్మెంట్ లో ఉంటాం కాబట్టి సో తింటూ ఉంటాయి నాకు సీన్స్. గ్రేట్. సో అంటే నిహారిక గారు అంటే మీరు ప్రొడ్యూసర్గా కూడా ఈ మధ్యన సిరీస్ బాగా ప్రొడ్యూస్ చేస్తారు. సో వై ఇది ఎందుకు చేయలేదు, అయితే తమ్మాడా మీడియాతో ఎంత బాగా సపోర్ట్ ఉంది మెయిన్? ఓ నో, లేదు ఎందుకు చేయలేదంటే ఆబ్వియస్లీ ఇట్ కేమ్ టు మీ యాజ్ అన్ యాక్టర్, సో దిస్ నో వే దట్ ఐ కుడ్ హ్యావ్ నోన్ అబౌట్ దిస్ బిఫోర్. బట్ యా, ఐ లవ్డ్ వర్కింగ్ విత్ తమ్మాడా. ఐ థింక్ దేర్ అంటే ఐ హావ్ నాట్ వర్క్డ్ సిరీస్లో, ఐ హావ్ నాట్ వర్క్డ్ విత్ అవుట్ సైడ్ ప్రొడక్షన్స్ టిల్ నౌ, బట్ దట్ హ్యావ్ రిలీజ్డ్. కానీ తమాడా ఏంటంటే దేవ్ బిన్ డూయింగ్ దిస్ ఫర్ వెరీ లాంగ్. వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఐ థింక్ దే డిడ్ సమ్ యాడ్స్ ఆల్సో, అండ్ బయట ఈవెంట్స్, మూవీస్, వెబ్ ఫిల్మ్స్, యూట్యూబ్ సిరీస్, ఎవ్రీథింగ్ దే డిడ్ ఎవ్రీథింగ్. సో దే నో హౌ దిస్ వర్క్స్. సో అందుకని వాళ్ళకి లైక్ రాహుల్ అండ్ సాయిదీప్ అంత ఎక్కువ మనకి చుట్టూ ఈ కంపల్సివ్ ప్రొడ్యూసర్స్ లాగా దే డోంట్. They've already set up a very easy and well autopilot, almost autopilot lanti company. Smooth flow. Yeah, very smooth flow autopilot sort of company. A hierarchy alaga ain't is stiff ga, there's nothing. Very friendly environment and very smooth working. It was very good work. ఓకే. సో అంటే మీ కెరీర్ మొత్తం చూసుకుంటే యాంకర్గా, యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, సో ఇలా డిఫరెంట్ రోల్స్. సో మీరే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మెయిన్గా? I enjoy acting. ఓకే. అంటే నాకు ప్రొడక్షన్ ఆల్సో ఐ ఆబ్వియస్లీ ఎంజాయ్, కానీ నాకు ఆన్ సెట్ ఉన్న ప్రొడక్షన్ కంటే షూట్కి వెళ్ళక ముందు ప్రీ ప్రొడక్షన్ ఫేజ్ ఐ రియలీ లైక్. ఓకే. సో యా, సో మీ ఇద్దరికి క్వశ్చన్. సో నిహారిక గారు ఎక్కడ ఉంటే అక్కడ కొంచెం ఎనర్జీ గట్టిగా ఫ్రీ ఫ్లో అవుతూ ఉంటుంది. సో అది కొద్దిగా చాలా ఉంటుంది, చాలా ఎక్కువ. సో అంటే ఆన్ సెట్స్ కానీ లేకపోతే బిహైండ్ ద కెమెరాస్ కానీ ఏ విధంగా ఉంటుంది ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఆ ఎంజాయ్మెంట్ కానీ? ఫుల్ ఇట్లా ఎనర్జీ బాగా అటు తిరుగుతుంటుంది బ్రో. ఇలా బి అనేది రాంగ్ కంపారిజన్ ఏమో, బట్ బి సౌండ్ చేస్తుంది కదా, బట్ ఎనర్జీతో అలా వెళ్తుంది. ఇట్స్ వెరీ పాజిటివ్ ఎనర్జీ. నైట్ పడుకునేటప్పుడు దోమ అని చెప్పలేను బ్రో, బి అని దోమ చీమ లాంటివి చాలా. బి బి ఓకే. తేంతిగా తేనెతీగ. గ్రేట్. మీరు ఇట్స్ సేమ్. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎంతైతే ఎనర్జీ మనకి తెలుస్తుందో లైక్ ఇట్స్ హ్యాపెనింగ్ అంతా, అలాగే ఆన్ సెట్ ఇట్స్ సేమ్. ఎక్కడ కూడా దేర్ ఇస్ నో లో మూమెంట్. ఓకే. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే సెట్ లో ఐ థింక్ ఫస్ట్ నేను చేశాను అనుకుంటా కదా, ఫోన్ తీసుకొని ఏంటి వీడియో రికార్డ్ అక్షయ్ ఎక్కడంటే అక్కడ తను స్క్రిప్ట్ లో పడిపోతే ఎక్కడంటే అక్కడ ఫోన్ వదిలేస్తాడు అనమాట. సో నేను ఒక రోజు ఒక్కసారి నేను చేశాను, దాని తర్వాత ఇట్ బికేమ్ అ హ్యాబిట్ మా సెట్ లో. నాకు తనకి ఫోన్ వదిలేస్తాడు, నేను ఫోన్ తీసుకుని ఇప్పుడు ఐఫోన్స్ లో కూడా మనం అన్లాక్ చేయకుండా వీడియో రికార్డ్ చేయొచ్చు. సో అలా స్లైడ్ చేసి వెళ్ళి పిచ్చి పిచ్చిగా వీడియో రికార్డ్ చేసుకొని వాళ్ళు ఇలా మాట్లాడి హాయ్ ఎక్కడ మర్చిపోయా ఫోన్ ఇది మామూలు పెడేస్తా. మార్నింగ్ అంతా అయిపోతుంది, లంచ్ అయిపోతుంది, లంచ్ వెళ్ళి అడుగుతాను నీ ఫోన్ చెక్ చేసుకున్నావు అంటే చెక్ చేసుకోవడం ఏంటి అంటే ఒకసారి ఫొటోస్లోకి వెళ్ళి చూడండి, ర్యాండమ్ వీడియోస్ ఉంటాయి ఎక్కడ తీసామే. దాని తర్వాత లైక్ రివెంజ్ ఎవ్రీ టైమ్ నేను షార్ట్లో ఉన్నప్పుడు తనకు షార్ట్ అయినప్పుడు హీస్ టు టేక్ మై ఫోన్,
ఇల్లు సెట్ మొత్తం వెళ్ళి అందరితోటి ఏడీల మీద చేతులేసి హలో చెప్పు నిహారికకి, మా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నిహారిక ఫోన్ తీసేసుకున్నా. లైక్ ఎన్ని వీడియోస్ ఉన్నాయంటే నా ఫోన్ లో వేరే ప్లానింగ్ మేము అనుకున్నాం అదన్నీ ఇలా ఏమంటారు మిక్స్ చేసి ఒక రీల్ లాగా రిలీజ్ చేసేద్దాం ఇన్ సోషల్ మీడియాలో, బికాస్ సో మెనీ వీ హ్యావ్ తిక్కగా అసలు. నేను ఒకసారి అయితే ఇంటికి వెళ్ళి చూసుకున్నా. ఇంటికి వెళ్ళి నేను నార్మల్ ఏదో ఫోటో తీసుకొని ఇది ఆడిషన్ ఏదో రికార్డ్ చేసి లెఫ్ట్ కొడితే నిహారిక ఉంది. ఓపెన్ చేసి ఏదో మాట్లాడుతున్నారు అందరూ రికార్డ్ చేసుకున్నావు. షేట్ ఓకే నువ్వు వ్లాగ్ లో రిలీజ్ చేసే బ్రదర్. No, I think we will do that. సో ఫైనల్ క్వశ్చన్ నిహారిక గారు మీకు, అంటే లెంత్ రోల్స్ ఈ మధ్యన బాగా చేస్తున్నారు, ఒక్కసారి మెరుపుతే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు సైరా సినిమా లాగా అలా అలా ఎప్పుడైనా మళ్ళీ వచ్చావు మెరుపుతే ఒకసారి వచ్చి ఇలా వెళ్ళిపోమన్నట్టు అలాంటి రోల్స్ ఏం చూడగలం? వాటికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. I think I'll become that person. మా మూవీలో అన్నిటికంటే చిన్నది ఒక రోల్ ఉంటుందండి. అది ఏంటంటే ఇలా కల్పూసులా ఇందాక అన్నా చూడు, సింగిల్ స్క్రీన్ లో ఇలా పేపర్లు ఇస్తున్నారు, పేపర్ లేను ఎక్కడంటే వచ్చి వెళ్ళిపోయాను. ఇంకోసారి ప్రొజెక్టర్ అంకుల్ ఇంకొకసారి రివైండ్ చేయవా అని అడిగినట్టు. బట్ నో, నథింగ్ యాజ్ ఆఫ్ నౌ. సో ఫైనల్ వర్డ్స్ డెడ్ పిక్సెల్స్ గురించి. డెడ్ పిక్సెల్స్ ఇస్ సంథింగ్ దట్ ఈస్, నేను ఇప్పటి వరకు నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో కల్లా మూవీస్ ఆర్ సిరీస్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఐ ఫౌండ్ వెరీ పెక్యులియర్ సెటప్లో చాలా రిలేటబుల్. మామూలుగా మనం ఆడియన్స్కి ఎక్కువ రిలేటబుల్, లేకపోతే ఫాస్ట్గా వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యి చూడడానికి అంటే చాలా ఈజీ సెటప్లో చేస్తాం. దిస్ అ వెరీ డిఫరెంట్ సెటప్, బట్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్స్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల ఇట్స్ వెరీ రిలేటబుల్ అండ్ వెరీ ఈజీలీ అండర్స్టాండబుల్. Relatable తక్కువ, it's easily understandable. So I think it's a series that will surprise you. Correct. as to how much ఎవరు అనుకోరు ఇంత కనెక్ట్ అవుతాం మనం, లేకపోతే ఇంత ఎంటర్టైన్ అవుతాము ఇలాంటి క్యారెక్టర్స్ తోని. ఇట్ ఇస్ క్వైట్ ఎంటర్టైనింగ్. సో దాంతోనే కంటిన్యూస్ క్వశ్చన్స్, వై ఎపిసోడ్ 1 ఫ్రీ అంటే కాన్ఫిడెన్స్ ఏంటి అంటే మీకు? ఐ థింక్ వై ఎపిసోడ్ 1 ఫ్రీ, సేమ్ అందరూ ఏమనుకుంటున్నారు ఇది ఒత్తి గేమ్స్ ఆడే వాళ్ళకి కనెక్ట్ అవుతామేమో, పెద్దోళ్ళు కనెక్ట్ అవ్వరేమో. మేము యాక్చువల్లీ హ్యాష్ట్యాగ్ ఓన్లీ ఫర్ ద యంగ్ అని పెట్టాం, బట్ వెన్ వీ మీన్ దట్ వీఆర్ సేయింగ్ యంగ్ ఎట్ హార్ట్, యూనో సమ్మన్ హూస్ లైక్, ఇప్పుడు ఒకప్పుడు చేసిన సినిమాలు ఇప్పుడు చేయలేకపోతున్నారు, ఎందుకంటే ఎవ్రీ వన్స్ బికమ్ సో సెన్సిటివ్, లైక్ మనోభావాలు హట్ అయిపోవడం. సో అంటే ఆర్ లేకపోతే జోక్లా తీసుకోకూడదు కదా అని చెప్పి ఇంకా దేర్ ఓవర్ ఎగ్జాజరేటింగ్ ఫ్యూ స్టఫ్. సో అలా చేయలేం కాబట్టి మేము ఓన్లీ ఫర్ ద యంగ్ అని పెట్టాం. బట్ ఇఫ్ యూ థింక్ యువర్ యంగ్ ఎట్ హార్ట్, యు ఆర్ స్టిల్ ఓపెన్ టు వాచింగ్ డెడ్ పిక్సెల్స్. మేము ఎందుకు ఫస్ట్ ఎపిసోడ్ పెట్టామంటే వాచ్ ఇట్ బికాస్ వీఆర్ షూర్ దట్ వన్స్ యూ వాచ్ ఇట్ యూ లైక్ ద క్యారెక్టర్స్. మాది సిట్కామ్, యూనో మోర్ దెన్ ఎ సిరీస్లో ఏమవుద్దంటే ఎపిసోడ్ సీజన్ మొత్తానికి కథ నడుస్తూ ఉంటుంది, ఒక క్లిఫ్ పాయింట్ దగ్గర ఫస్ట్ ఎపిసోడ్ అవుతుంది, సెకండ్, థర్డ్. మాకు ఇక్కడ ఏంటంటే ప్రతి ఎపిసోడ్లో స్టార్టింగ్ 5 minutes ఒక ప్రాబ్లం ఉందిరా వీళ్ళకి అని తెలుస్తుంది, ఎపిసోడ్ ఎండింగ్ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకో ప్రాబ్లం వస్తుంది, ఇంకో సాల్వ్ అవుతుంది, అలా 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 ఎపిసోడ్కి ఒక ప్రాబ్లం, ఒక సొల్యూషన్. మొత్తం సీజనల్గా గాయత్రి అన్న క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది, భార్గవ్ క్యారెక్టర్కి ఒక ఆర్క్, ఐషు క్యారెక్టర్కి ఒక ఆర్క్, అట్లా. థ్యాంక్ యూ. మీ వర్డ్స్? డెఫినెట్లీ డెడ్ పిక్సెల్స్ అయితే ఒక న్యూ ఏజ్ ఎంటర్టైనర్. లైక్ మనకి ఇప్పుడు వచ్చే సిరీస్లలో వెరీ క్వాలిటీ సిరీస్, దట్ ఐ కెన్ అష్యూర్. లైక్ నాకైతే నమ్మకం చాలా, ఇట్లా అరే అంత చూసుకున్న తర్వాత చూసేటప్పుడు కానీ లైక్ అరే చాలా క్వాలిటీ ఫిలిం చేసాం, మనం క్వాలిటీ సిరీస్ చేసాం. అండ్ మోర్ ఓవర్ ఈ ఫ్యూజన్ ఉంటుంది కదా ఈ యానిమేషన్కి రియల్ వరల్డ్కి మధ్యలో, దట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. అదైతే తప్పకుండా నచ్చుతుంది. గేమర్స్ చెప్పిన తర్వాత ఇంకేముంటాయని చెప్పడానికి. నాదేమైనా సరే చూడాలనుకుంటే, ఏమైనా సరే తెలుసుకోవాలనుకుంటే May 19th Disney+ Hotstarలోని డెడ్ పిక్సెల్స్ వస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ, #only for young, చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ది సక్సెస్. మీరందరూ కూడా May 19th Disney+ Hotstarలో డెడ్ పిక్సెల్స్ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.